అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 4. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. 96వ కీర్తన 10వ వచనం. మనుష్యులు మన మీద లేచినప్పటికీ మనము నీతి మార్గము నుండి తొలగిపోము, సువార్త ప్రకటించు పరిచర్య నుండి కూడా తొలగిపోము. ఏలైనగా మన విశ్వాసము దేవుని అందున్నది, ఆయన పరిపాలన చేయుచున్నాడని మనం ఎరుగుదుము. మనకు సజీవుడగు దేవుడున్నాడు, ఆయన ప్రజలకు నీతియుక్తముగా తీర్పు తీర్చునని ఎరుగుదుము. అందుచేత ఏ మానవుడు మనకు హాని చేయలేడు. దేవుడు లోకమునకు నీతిని బట్టియు ప్రజలకు తన సత్యమును బట్టియు తీర్పు తీర్చును. ప్రభువు వచ్చి ఈ భూమికి తీర్పు తీర్చునను నిరీక్షణ మనకు కలదు. మనకు అన్యాయం చేసిన వారిపై మనం పగ తీర్చుకొనవలసిన అవసరం లేదు. ప్రభువు నీతిమంతుడు, ఆయన ఇప్పుడే తీర్పు తీర్చవచ్చును, లేదా ఆయన దానిని తీర్పు దినమున చేయును. అందుచేత మనము మన పనులలో నమ్మకముగా నుండి ఎవరి మీదను పగ తీర్చుకొనక ఉందము. మనము ఆత్మలను సంపాదించిన ఎడల నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకము ఆనందించును. ప్రభువైన యేసు మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును అని చెప్పెను. లూకాసు వార్త 15:10. వ్యవసాయదారుడు విత్తనములు విత్తునప్పుడు సంతోషంగా ఉండకపోవచ్చును గాని ఒక దినమున పంట కోతునను విశ్వాసముతో అతడు విత్తును. దేవుని వాక్యమును విత్తనమును విత్తుచు పొలములో పనిచేయువారు వారి ప్రయాస వ్యర్థము కాదని విశ్వాసముతో సంతోషించవలెను. ఒక దినమున వారు తప్పనిసరిగా సమృద్ధి అయిన పంటను కోయుదురు. అనేక సంవత్సరముల కిందట మేము బహిరంగ సువార్త నిమిత్తం గుంటూరుకు వెళ్ళితిమి. అకస్మాత్తుగా వర్షం కురియనారంభించెను. ఒక వీధిలో ప్రకటించిన తర్వాత ఇంకొక చోటికి పోవుటకు ముందు మేము ప్రార్థించగోరితిమి. నేల బురదగా నుండిచే నేను మోకరించుటకు వెనుకాడితిని. నేను నిలవబడి ప్రార్థించగోరితిని. అయితే తర్వాత బట్టలకు మురికి అంటిన ఎడల బట్టలు శుభ్రం చేసుకునవచ్చు కనుక మోకరించుటకు నేను ఎందుకు సిగ్గుపడవలనని తలంచితిని. కాబట్టి మేము మోకరించి ప్రార్థించితిమి. చాలా సంవత్సరముల తర్వాత నాకు ఒక ఉత్తరం వచ్చింది. మా బోధను బట్టి దేవుడు ఆ దినమున అతనితో మాట్లాడలేదు, కానీ ప్రార్థనకై బురదలో మోకరించడం ద్వారా దేవుడు తనతో మాట్లాడినని ఒక వ్యక్తి ఉత్తరం రాసెను. కొంతకాలం తరువాత కోత ఏ విధంగా నుండునో విశ్వాసముతో మనము ఈ దినముననే చూడవలెను. ప్రైజ్ ది లార్డ్.